సో ఇందులో ప్రిన్సిపల్ ఆఫ్ విండ్ ఎనర్జీ కన్వర్షన్ లో మెయిన్ మనం విండ్ లో ఎంత పవర్ ఉంది అనేది ఈ రోజు క్యాలిక్యులేషన్ చూద్దాము. తర్వాత కాంపోనెంట్స్ ఆఫ్ విండ్ టర్బైన్స్ గురించి బ్రీఫ్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇది లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం కదా. సో ఇదంతా అందరికీ ఐడియా ఉందని అనుకుంటున్నాను నేను. ఇది మనకు విండ్ టర్బైన్. సో ఇది హబ్ బ్లేడ్స్ అండ్ లోపల ఇది నాసెల్. లోపల సిస్టమ్ ఏం జరుగుతుంది, గేర్ సిస్టమ్ ఉంటుంది టు ఇంక్రీజ్ ద స్పీడ్. అండ్ దిస్ ఇస్ ద జనరేటర్ దట్ కన్వర్ట్స్ rotational energy into electrical energy. ఓకే, సో ఈ రోజు మనం పవర్ క్యాలిక్యులేషన్ చూద్దాం ఒకసారి బ్రీఫ్ గా. ఓకే, సో ఇప్పుడు లెట్ వి బి ద వెలాసిటీ, గాలి యొక్క వేగం v. సో అక్కడ ఉన్న ఇది సపోజ్ ఇది దిస్ ఇస్ ద టర్బైన్ కదా. సో ఈ టర్బైన్ యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే ఇది చూడండి, రెక్కలు దీని చుట్టూ ఒక సర్కిల్ లా కనిపిస్తుందా, దీనిని మనం ఏమంటాము, రోటార్ ఏరియా, రోటార్ వైశాల్యము అని అంటాం అనమాట. ఓకే, ఈ రోటార్ వైశాల్యం అంటే గాలి ప్రయాణించే వైశాల్యం అని చెప్పాడు కదా ఇక్కడ. అంటే ఈ టర్బైన్ ద్వారా గాలి ప్రయాణించే వైశాల్యం ఎంత, ఏ అనుకుందాం. ఓకే, అక్కడ ఉన్న గాలిలో సాంద్రత రో అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ప్రమాణ కాలంలో టర్బైన్ గుండా ప్రయాణించే గాలి యొక్క ద్రవ్యరాశి. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ప్రమాణ కాలంలో. జస్ట్ సింప్లీ ద్రవ్యరాశి అంటే ఎం కదా, మనం జనరల్ గా ఎంతో ఇండికేట్ చేస్తాం. కానీ ఇక్కడ ఏంటి, ప్రమాణ కాలంలో అన్నాడు అంటే యూనిట్ టైం, మన టైం కూడా కన్స్ట్రక్ట్ చేయాలి. ఇక్కడ చూడండి మీకు జనరల్ గా తెలిసింది రో ఫార్ములా చెప్పండి నాకు. మాస్ డెన్సిటీ రో ఈజ్ ఈక్వల్ టు, ఎవరైనా ఎనీవన్, క్లస్టర్ వాళ్ళు, ఇది ఆల్రెడీ అయిపోయింది మీకు. ఎనీవన్ రెస్పాండ్. దుర్గా ప్రసాద్ ఉన్నావా? నవీన్, ఎనీవన్, అనిల్ ఓపెన్ చేయమ్మా. నా వాయిస్ వినిపిస్తుందా మీకు? మీకు రీచ్ అవుతుందా నేను చెప్తుంది? అనిల్ మేడం, అమ్మ వినిపిస్తుందిరా మీ అందరికి? మరి ఎందుకమ్మా అసలు ఎవ్వరు రెస్పాండ్ అవ్వట్లేదు? ఎనీవన్ రెస్పాండ్ అంటే మీకు మీరుగా రెస్పాండ్ అవ్వండి. అందరూ ఒకేసారి రెస్పాండ్ అయినా నాకు హ్యాపీయే, నో ప్రాబ్లం. ఓకేనా? బి యాక్టివ్. అన్మ్యూట్ లో పెట్టుకోండి. బ్యాక్గ్రౌండ్ వాయిసెస్ ఉన్నాయి లేదా నేను బయట ఉన్నాను ఇలా అనుకోవద్దు. మాత్రం నాకు రెస్పాండ్ అవ్వండి. ఓకే, సో మాస్ కి ఫార్ములా చెప్పండి ఇప్పుడు నాకు. రో ఇజ్ ఈక్వల్ టు మాస్ డెన్సిటీ m/v మేడం. m/v. v అంటే వాల్యూమ్. ఎవరైనా వచ్చారమ్మా అడ్మిట్? ప్రసాద్ కొంచెం ఎర్లీగా రావాలి. ఓకేనా? సో m/, వాల్యూమ్. ఓకే, ఇక్కడ v అంటే మనం వెలాసిటీతో ఇండికేట్ చేసాం ఆల్రెడీ. ఇక్కడ v అంటే వెలాసిటీ కింద రాసుకున్నాం కదా, అందుకని VOL రాసాను వాల్యూమ్. సో రో ఇజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. ఓకే, సో ఈ వాల్యూమ్ మనం ఎలా రాస్తాము అంటే ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తీసుకున్నాం కదా, సమ్ లెంగ్త్, సమ్ దూరం నుంచి వస్తుంది అనుకుందాం. సో ఏరియా ఇంటూ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇంటూ లెంగ్త్ కింద వేసుకుందాం సపోజ్ వాల్యూమ్ ని. సో ఇక్కడ సో m ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫైనల్ గా? అమ్మా వాయిస్ వినిపించట్లేదు మేడం, స్లోగా వస్తుంది మేడం. మిగతా వాళ్ళు ఎవరైనా రెస్పాండ్ అవ్వండి. అందరికి అలాగే ఉంటే నాదే ప్రాబ్లం. లేదు మేడం, బాగానే వినిపిస్తుంది మేడం. బాగుంది కదా. ప్రసాద్ నువ్వు కొంచెం బయటికి వస్తావమ్మా. బయటే ఉన్నాను మేడం, సిగ్నల్ ఫుల్ గానే ఉంది మేడం. అవునా, ఇప్పుడు ఓకేనా? క్లియరా? క్లియర్ మేడం. ఓకే అమ్మా.
ఓకే, ఒక్క నిమిషం. రైట్, m by a into l అనే కింద రాసుకున్నాం కదా. ఇప్పుడు m is equal to రో ఇంటూ ఏఎల్. ఓకే, సో రో ఏ వచ్చింది, మరి v అంటే l అని v కింద ఎందుకు రాశాడు? ఎనివన్ చెప్పగలరా? ఇక్కడ ప్రమాణ కాలము అన్నాడు, అంటే l by t, l by t కింద రాసుకోవచ్చు. l by t అంటే l అంటే లెంగ్త్ రా, x by t అంటే ఏంటి? వెలాసిటీయే కదా. ఓకే, సో ఈ l by t ని ఏ విధంగా రాశాడు? వెలాసిటీ v. ఇప్పుడు సరిపోయిందా? m is equal to రో ఇంటూ ఏవి. ఓకే, m is equal to రో ఏవి. ఈ విధంగా మనం ప్రమాణ కాలంలో అంటే పర్ యూనిట్ టైం ద ఏమన్నా మాస్ ఆఫ్ ద ఎయిర్ పాసింగ్ త్రూ ద విండ్ టర్బైన్ పర్ యూనిట్ టైం is equal to రో ఏవి. ఇప్పుడు మనకి విండ్ లో ఉన్న ఎనర్జీని ఏమనుకున్నాము? గతి శక్తి అనుకున్నాము కదా, కైనెటిక్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? ఆఫ్ mv స్క్వేర్. ఓకే, సో ఈ m ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆఫ్ రో ఏ వి స్క్వేర్. సో ఆఫ్ రో ఏ వి క్యూబ్. ఫైన్. సో ఫైనల్ గా మనకి గతి శక్తి ఎంత వచ్చింది? ఆఫ్ రో ఏ వి క్యూబ్. దాన్నే మనం ఆ గతి శక్తిని ఏమన్నాము? పవన శక్తి అని అన్నాం. ఓకే, ఇప్పుడు మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ డయామీటర్స్, ఈ రోటార్ ఏరియా అన్నాను కదా, ఈ రోటార్ ఏరియా ఈ యొక్క డయామీటర్ క్యాపిటల్ డి అనుకుంటే ఈ ఏని మనం ఇంకొంచెం విడదీసి రాద్దాం. సో ఏ ఎంత అవుతుంది? డి ఈజ్ ద విండ్ టర్బైన్ యొక్క వ్యాసం డి, డయామీటర్ ఆఫ్ ద విండ్ టర్బైన్ ఈజ్ డి. దెన్ ఏరియా ఏమవుతుంది? పై డి స్క్వేర్ వస్తుంది, పై ఆర్ స్క్వేర్ వస్తుంది కదమ్మా. సో ఆర్ అంటే డి బై 2 అని వస్తుంది. ఓకే, తెలిసిందే. ఎవరు వచ్చారు మళ్ళీ కొత్తగా? ఎర్లీగా వచ్చాయమ్మా నెక్స్ట్ టైం. ఓకే, తర్వాత అప్పుడు వైశాల్యం ఏమైంది? ఏ ఈజ్ ఈక్వల్ టు 5d²/4 అయింది, d²/4. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసేస్తాము. ఏ వాల్యూ ప్లేస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆఫ్ రో 5d²/4 ఇంటూ వి క్యూబ్. ఫైనల్ గా ఏమొచ్చింది మనకి? 1/8. సో 1/2 ఇంటూ 1/4, 1/8 రో పై d² వి క్యూబ్. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పవర్ ఇన్ ద విండ్. సో పవనంలో ఉండే సామర్థ్యం లేదా శక్తిని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో ఈ ఫార్ములా యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది ఆల్రెడీ నేను ప్రాజెక్ట్ ఇచ్చాను, మీలో ఎంతమంది క్యాలిక్యులేట్ చేసేసారు అన్నది ఐడియా. అంటే ప్రాజెక్ట్ అంటే యాక్చువల్ గా మెయిన్ మీకు కావాల్సిన యానమోమీటర్ కావాలి, ఎందుకంటే వి ఫైండ్ అవుట్ చేయాలి వెలాసిటీ ఆఫ్ ఎయిర్ విండ్. యానమోమీటర్ ఎలా తయారు చేయమని చెప్పాను లాస్ట్ క్లాస్ లో. మీరు యూట్యూబ్ లో చూస్తే నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. అందులో ఒకటి కప్ యానమోమీటర్. కప్ అంటే మీరు ఒక 4 డ్రింక్స్ తాగుతారు కదా, 4 కప్స్ తీసుకుంటారు, 2 స్ట్రాస్ తీసుకుంటారు. యూట్యూబ్ లో అయితే నేను ఆల్రెడీ చెప్పాను మీకు. సో అది చూసి ఆ ఎక్స్పెరిమెంట్ చక్కగా ఇంటి దగ్గర చేస్తే మీరున్న ఏరియా సమ్ ఏరియా తీసుకుంటారు. ఓకే, సో ఆ ఏరియాలో ఆ వచ్చిన విండ్ ఫ్లో అక్కడ మీరు ఈ కప్ యానమోమీటర్ యూజ్ చేసి ఎక్స్పెరిమెంట్ చేయడం ద్వారా వి ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. డి క్యాలిక్యులేట్ చేయొచ్చు. జనరల్ మాస్ డెన్సిటీ మీకు తెలుస్తుంది. సో ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే మీ ఇంటి దగ్గర మీరు తీసుకున్న పర్టికులర్ ఏరియాలో ఎంత శక్తి ఉంది అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఇది ఒక మంచి ప్రాజెక్ట్ కింద చేయొచ్చు. ఓకేనా? సో ఇది మన పవన శక్తి యొక్క ఫార్ములా. ఇలా మనం డెరైవ్ చేస్తాము. అయితే ఈ పవన శక్తి ఈ 1/8 రో పై d² వి క్యూబ్ ఉంది కదా, దీని సంథింగ్ ఎంత వాల్యూ వస్తుందో ఆ వాల్యూ మొత్తం కూడా మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. నేను లాస్ట్ క్లాస్ లో చెప్పాను ఎఫిషియన్సీ, దాన్ని ఎఫిషియన్సీ లేదా దక్షత అంటాము. దక్షత అనేది ఏ వస్తువు కూడా 100% ఉండదు. అంటే మన ఈ పర్టికులర్ విండ్ టర్బైన్ యొక్క దక్షత ఎంత? మాక్సిమం దక్షత ఎంత? 59.3, 16/27 పార్ట్ ఉంటుంది. ఆ శక్తిని మాత్రమే ప్రయోగపూర్వకంగా మనం రాబట్టగలం. అది గాలి కదా, పవనం. అది మన చేతిలో లేదు, ప్రకృతి. అది మన ప్రకృతిని మొత్తానికి, ప్రకృతి నుంచి 100% శక్తిని మనం తీసుకోలేము ఎప్పుడు కూడా. ఈవెన్ తీసుకున్నాము అంటే అది ఖచ్చితంగా ఇంబ్యాలెన్స్ చేసినట్టే ఆ ఏరియాని. సో అప్పుడు ఖచ్చితంగా మనకి ప్రకృతి వైపరీత్యాలు అనేది కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ లిమిట్ ని మనం ఏమంటాము?
గిల్బర్ట్ లిమిట్ లేదా బెడ్జ్ గుణకము అని అంటాం. ఓకే, దీనికి ఫార్ములా ఉంది, ఫార్ములా డెరివేషన్ ఉంది, అది క్లస్టర్ లో ఉంది, మన క్లస్టర్ లో చేస్తాము. ఇది మీకు జస్ట్ గుర్తు పెట్టుకోండి వాల్యూ, రైట్? సో ఇప్పుడు మనం ఈ ఫార్ములా నుంచి మనం ఏమేమి పాయింట్స్ రాయగలము. హియర్ చూడండి, ఇక్కడ ఎయిర్ డెన్సిటీ. ఓకే, సో ఎయిర్ డెన్సిటీ రో పవర్ కి రిలేషన్ ఏంటి చూపొచ్చా మీరు? రిలేషన్ ఏంటి? ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో పి ఇస్ ప్రపోర్షనల్ టు రో. రో పెరిగితే అక్కడ మాస్ యొక్క డెన్సిటీ ఎక్కువగా ఉంది అనుకుంటే ఆ పర్టికులర్ ఏరియాలో, మనం ఎక్కడైతే విండ్ టర్బైన్ ఇన్స్టాల్ చేసామో ఆ పర్టికులర్ ఏరియాలో మాస్ డెన్సిటీ ఎక్కువగా ఉండేటట్టు చూడాలి. మాస్ డెన్సిటీ, సారీ, ఎయిర్ డెన్సిటీ. సో అప్పుడు మనకి పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది, శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. రెండోది ఏంటి, ఇక్కడ వీతో పోలిస్తే ఇది చాలా ఇంపార్టెంట్ రిలేషన్ అన్నమాట. విండ్ పవర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యూబ్ ఆఫ్ ద వెలాసిటీ. అంటే చూడండి, జస్ట్ మనకి టూ టైమ్స్ వెలాసిటీ పెరిగింది అనుకోండి, డబల్ అయింది అనుకోండి సపోజ్ పర్టికులర్ టైంలో, సో పవర్ ఎన్ని టైమ్స్ పెరుగుతుంది? 2 క్యూబ్ అంటే 8 టైమ్స్ పెరుగుతుంది. ఓకే, అంటే మనకి విండ్ స్పీడ్, మీరు 2 ఏరియాస్ ని, అనంతపూర్ లో ఉన్నాయి మనకి విండ్ ఫార్మ్స్, సో అనంతపూర్ కాకుండా వేరే డిస్ట్రిక్ట్ తో మనం జస్ట్ అది ఇన్స్టాల్ చేయకముందు జస్ట్ కంపేర్ చేస్తారనమాట, మనకి ఎక్కడ ఈ వెలాసిటీ ఎక్కువగా ఉంది అనేది. జస్ట్ 1 మీటర్ పర్ సెకండ్ ఎక్కువగా ఉన్న రెండు ఏరియాలో కంపేర్ చేసినప్పుడు, మొదటి ఏరియాలో 1 మీటర్ లేదా 2 మీటర్ జస్ట్ ఆ స్మాల్ డిఫరెన్స్ ఉన్నా కానీ మనకి ఎక్కడ ఆ 1 or 2 ఎక్కువగా ఉంటుందో అక్కడే ఇన్స్టాల్ చేస్తాం, ఎందుకంటే పవర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, 3 టైమ్స్ మనకు పెరుగుతుంది. ఓకే, సో డయామీటర్ ఆఫ్ ద రోటార్. సో డయామీటర్ ఆఫ్ ద రోటార్ మీద కూడా డిపెండ్ అయింది, అది ప్రపోర్షనల్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, అది కూడా ప్రపోర్షనల్లే. సో మనకి ఇందాక నేను చెప్పినట్టు ఈ ఏరియా ఉంది చూసారా, రోటార్ ఏరియా, ఈ బ్లేడ్ ఏరియా, ఇది ఎంత ఎక్కువగా ఉంటే మనకి అంత ఎక్కువ పవర్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అనమాట. సో అందుకే మనకి బ్లేడ్ కన్స్ట్రక్షన్ కూడా చిన్నవైతే చాలా తక్కువ పవర్ ని ప్రొడ్యూస్ చేస్తావి. అదే మనం బ్లేడ్ ఆ సైజు పెంచే కొలది పవర్ ఉత్పత్తి కూడా, శక్తి ఉత్పత్తి కూడా పెరుగుతుంది అనమాట, పవర్ ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది, అది మెయిన్. ఓకేనా? సరే ఇప్పుడు ఏంటి, సో ఈ విధంగా మనము పవన శక్తి గురించి నేర్చుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మన సిలబస్ లో నెక్స్ట్ పార్ట్ ఏంటి, కాంపోనెంట్స్ ఆఫ్ విండ్ టర్బైన్స్. ఓకే అమ్మా, సో ఇప్పుడు మనకి కాంపోనెంట్స్ ఆఫ్ విండ్ టర్బైన్స్ గురించి ఒకసారి చూద్దాం. ఓకే, see this picture. సో హియర్ ఇదేంటిది, మీకు ఒక విండ్ టర్బైన్. అయితే దీని యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఎలా ఉంది, దీని భ్రమణ అక్షం ఎలా ఉంది? ఎనివన్ రెస్పాండ్ అమ్మా. దీని భ్రమణాక్షం ఎలా ఉంది? నాకు ఎవరు ఒకరు మాట్లాడండి అమ్మా ప్లీజ్, అట్లీస్ట్ 1 పర్సన్. ఎవరు మాట్లాడతారు? ఇంగ్లీష్ లో చెప్పండి మేడం. అమ్మ ఎవరు అడ్మిట్ ఇప్పుడు వచ్చారు చూడండి మన వాళ్ళ పిల్లలు. ఏమైంది? నేను అడ్మిట్ చేసే లోపల వీళ్ళు వెళ్ళిపోయారు. ఇద్దరు అడ్మిట్ అయ్యారా? చెప్పండి వాళ్ళకి ఒకసారి, గ్రూప్ లో మెసేజ్ పెట్టండి, మళ్ళీ అడ్మిట్ అవ్వమని నేను అడ్మిట్ చేసుకుంటాను. శేష్ కుమార్ వచ్చావమ్మా? జాయిన్ అయ్యాను మేడం. రైట్ రైట్ రైట్, నాకు అడ్మిట్ అవ్వలేదేమో అనిపించి. ఫైన్, మరి లేట్ అయింది మా క్లాస్ కి. సిగ్నల్ లేదు మ్యామ్. అంతే, సింపుల్ ఆన్సర్, సూపర్ ఆన్సర్. సరే చూడండి, ఇది కాంపోనెంట్స్ చూసుకుంటే కనుక ఇది క్షితిజ సమాంతర, దీని యొక్క యాక్సిస్ ఎలా ఉంది? క్షితిజ సమాంతరంగా ఉంది. ఓకే ఫైన్. ఇప్పుడు దీని పార్ట్స్, సింపుల్ పార్ట్స్, మన బయట నుంచి చూస్తే మనకి మెయిన్ కాంపోనెంట్స్, మెయిన్
ముఖ్య భాగాలు, విండ్ టర్బైన్ యొక్క ముఖ్య భాగాలు ఏమిటంటే మీకు ఫస్ట్ది బ్లేడ్స్ ఓకే, రెండవది బ్లేడ్లు, తెలుగులో కూడా బ్లేడ్ అని రాస్తారు. హబ్, ఈ నేను లాస్ట్ క్లాస్ లో చెప్పాను కదా, ఈ మూడింటిని మొత్తం నాసెల్ ని టవర్ ని కలిపి, ఈ మూడింటిని మెయిన్ కలిపేది హబ్. తర్వాత వెనకాల భాగం ఉండేది నాసెల్, ఈ పై టోటల్ దాన్ని మనం టవర్ అంటాం. ఓకే, సో ఇవి మెయిన్ కాంపోనెంట్స్. అయితే మన ఇక్కడ ఎగ్జామ్ లో అది కాంపోనెంట్స్ గురించి రాయమన్నప్పుడు ఈ మెయిన్ కాంపోనెంట్స్ తో పాటు ఈ నాసెల్ లోపల భాగాలు నిన్న క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, గేర్ సిస్టమ్, జనరేటర్, లోపల సిస్టమ్ ఎలా జరుగుతుంది, ఆ పార్ట్స్ గురించి మనం బ్రీఫ్ గా రాయాలన్నమాట. ఓకే, సో యాక్చువల్ గా ఇందులో టైప్స్ చూసుకుంటే మనకి ఇక్కడ 3 బ్లేడ్స్ చూపిస్తాం జనరల్ గా. ఇక్కడ కానీ సింగిల్ బ్లేడ్ ఉంది, 2 బ్లేడ్స్ ఉంది, 3 బ్లేడ్స్ ఉన్నాయి అనమాట. ఓకే, ఈ 3 టైప్స్ ఉన్నాయి మనకి. ఇందులో మనకి హారిజంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్ అని అంటాం. హారిజంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్ లో సింగిల్ బ్లేడ్, డబుల్ బ్లేడ్, ఒక బ్లేడ్, 2 బ్లేడ్లు, 3 బ్లేడ్లు కలిగిన హారిజంటల్ క్షితిజ సమాంతర అక్షము గల విండ్ టర్బైన్ లో మనం చూడవచ్చును. అయితే ఇది కూడా ఉంది మల్టీ బ్లేడ్. సో అధిక సంఖ్యలో, 2 కన్నా ఎక్కువ సంఖ్యలో, 3 కన్నా ఎక్కువ సంఖ్యలో ఉండే బ్లేడ్లు కలిగిన మనకి విండ్ టర్బైన్ అన్నమాట. ఇది ముఖ్యంగా మనకి మెయిన్ ఈ 3 బ్లేడ్ విండ్ టర్బైన్ ఉంది కదా, దీన్ని ఎక్కడ ఉపయోగిస్తామంటే ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ లోనే ఎక్కువగా ఉపయోగిస్తాం అనమాట. ఓకే, కానీ ఇక్కడ మల్టీ బ్లేడ్ అంటే మనకి ఎక్కువ టార్క్ కావాలి. సో ఎక్కువ టార్క్ అంటే మనం ఎక్కువ బలంగా దాన్ని మనం ఏదైనా వస్తువును లెగదీయడం, సంథింగ్ అలా లిఫ్ట్ కావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఈ మల్టీ బ్లేడ్ విండ్ టర్బైన్ ఉపయోగిస్తాం. నిన్న క్లాస్ లో చెప్పాను, ఎవరైనా చెప్తారా మల్టీ బ్లేడ్ విండ్ టర్బైన్ యొక్క ఉపయోగం ఏంటి మెయిన్? ఎనీవన్ రెస్పాండ్? రికార్డింగ్ అవుతుందమ్మా, మనకి టైం ఎక్కువ వేస్ట్ చేయకూడదు. శేష్ కుమారి చెప్పినా? మ్యామ్ విండ్ మిల్, ఇది ఇక్కడ కనిపిస్తుందా నీకు? విండ్ మిల్ కనిపిస్తుంది మ్యామ్. మల్టీ బ్లేడ్ అన్నమాట. దీని యొక్క ఉపయోగం ఏంటి? తెలుసా? ఇక్కడ ఏం కనిపిస్తుంది నీకు? ఇదేంటిది? పంప్ అండ్ సిలిండర్. సో ఇక్కడ ఏంటి? పైప్. సో ఈ సిస్టమ్ బట్టి అయినా చూసి ఎనీవన్ చెప్పొచ్చు. నిన్నటి వరకు బాగా రెస్పాండ్ అయ్యారు కదరా. ఎవరు? జగదీష్ ఉన్నావమ్మా? ఇవాళ జాయిన్ అవ్వలేదా? మరే మాట్లాడట్లేదరా ఇవాళ? సరే, ఇక్కడ ఈ సిస్టమ్ బట్టి మీరు ఏం చెప్పగలరు? ఇది దేనికి ఉపయోగపడుతుంది? వాటర్ పంప్ ఇంకా మేడం. అంతే. ఎవరు? రవితేజ? వాటర్ పంపింగ్. సో మల్టీ బ్లేడ్ విండ్ టర్బైన్ మనం వాటర్ పంపింగ్ కోసం యూజ్ చేస్తాం. నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్ చెప్పాను కదా, మన ఒక మూవీలో చూసుకుంటే అక్కడ ఆ టర్బైన్స్ తిప్పుతూ ఉంటుంటే అక్కడ వాటర్ వస్తాయి పైకి. సో ఎందుకంటే ఎక్కువగా ఇక్కడ మనం మన ఇంటి దగ్గర ఉన్న పైప్ ని చేత్తో కొడతాం, మన ఎనర్జీని యూజ్ చేసి భూమిలో ఉన్న వాటర్ ని పైకి తీసుకొస్తాం. ఇది పంప్ అండ్ సిలిండర్ సిస్టమ్. ఇక్కడ పట్టుకుంటాం మనం, ఇక్కడ ఉంటుంది మన హ్యాండిల్. సో ఇది పైకి కిందికి మూవ్ అవుతుంది, ఇది పైకి కిందికి మూవ్ అవ్వి ఆ ప్రెజర్ డిఫరెన్సెస్ వల్ల వాటర్ పైకి వచ్చి మనకి ఇక్కడ నుంచి డిశ్చార్జ్ పైకి ఉంటుంది, వాటర్ వస్తుంది. సో ఈ పైకి కిందికి మూవ్మెంట్ ఎవరు చేస్తారు? మన ఈ రోటార్ చేస్తుంది అనమాట. ఇది ఇలా రొటేట్ అవుతూ ఈ రాడ్ ని షాఫ్ట్ అంటాం, దీన్ని షాఫ్ట్ ని పైకి కిందికి మూవ్ చేస్తుంది అనమాట. సరే, ఇది మెయిన్ కాన్సెప్ట్ అయితే కాదు మనకి, జస్ట్ వన్ ఆఫ్ ద మీకు ఆ పర్పస్ ఏంటని చెప్తాను. ఎందుకంటే దీని గురించి ఆల్రెడీ తెలుసు, మనం ఈ విండ్ టర్బైన్ గురించి ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది అనేది మనం నేర్చుకున్నాం. సో ఇది విండ్ పంప్. పూర్వకాలంలో ఇది వాటర్ ని బయట తీయడం కోసం అని చెప్పి విండ్ ఎనర్జీని ఈ విధంగా యూజ్ చేసేవాళ్ళం అనమాట. ఓకే, సో ఇందులో కాంపోనెంట్స్ ఎలా చెప్తాం మనం? మీరు ఎగ్జామ్ లో అయితే దీన్ని రాస్తే సరిపోతుందమ్మా. 3 బ్లేడ్ హారిజంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్ ఉంది కదా, దీన్ని రాస్తే సరిపోతుంది. బట్ మీకు ఇంకా డీప్ గా చెప్పాలన్న ఉద్దేశంతో ఈ ఫిగర్ కూడా పెట్టాను. ఇందులో కూడా సేమ్ దీనిలో ఉన్నట్టే మనకి ఇవి మల్టీ బ్లేడ్ రోటార్, ఈ మల్టీ బ్లేడ్స్, దీన్ని టవర్ అంటాము. ఓకే, సో ఇక్కడ మెయిన్ ఈ రాడ్ పైకి కిందకి మూవ్ అయ్యే రాడ్ ఉంది, షాఫ్ట్ అంటాము. ఇది టవర్ ఫుట్టింగ్, టవర్ ఉంచడానికని. తర్వాత దాని కింద పంప్ అనేది పంప్ సిలిండర్ సిస్టమ్ ఉంటుంది. అక్కడ మనం
ఇక్కడ మెయిన్ దేనికో ఈ టర్బైన్ లో జనరేటర్ ని యూజ్ చేసాం. జనరేటర్ ని ఉపయోగించి మనం ఎలక్ట్రిసిటీ కింద కన్వర్ట్ చేసాము. ఇక్కడ రిమెంబర్ విండ్ టర్బైన్ ఎప్పుడు కూడా ఏం చేస్తుంది, గాలిలో ఉన్న గతిశక్తిని రొటేషనల్ ఎనర్జీ కింద మాత్రమే కన్వర్ట్ చేస్తుంది. ఈ రొటేషనల్ ఎనర్జీ ద్వారా ఈ రాడు పైకి కిందికి మూవ్ అవుతుంది. ఓకే, ఇక్కడ పంప్ అండ్ సిలిండర్ సిస్టమ్ ఏం చేస్తుంది, వాటర్ ని మనం భూమిలో నుంచి పైకి తీసుకొస్తుంది అనమాట. సో ఈ విధంగా దీని యొక్క ఫంక్షన్, దీని యొక్క కాంపోనెంట్స్. ఓకే, సో నెక్స్ట్, సో ఇప్పటి వరకు మనం హారిజంటల్ చూసుకున్నాం కదా. వెర్టికల్ కూడా ఒక్కసారి జస్ట్ మీకు ఇది ఎక్స్ట్రా పాయింట్సే. ఓకే, ఇవి వెర్టికల్ టర్బైన్స్ అని అంటాం అమ్మ. వెర్టికల్ యాక్సిస్ విండ్ టర్బైన్స్ అని అంటాం. నిలువాక్ష విండి పవన టర్బైన్లు లేదా గాలి మరలు తెలుగులో. ఓకే, ఇవి ఎందుకని, యాక్సిస్ ఆఫ్ రొటేషన్ పైనుంచి ఇలా పైనుంచి చూస్తే యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఎలా ఉంటుంది కాబట్టి దీని అక్షం ఎలా ఉంది, నిలువుగా ఉంది. ఓకే, దీన్ని మనం సావోనియస్, డేరియస్, హెచ్ రోటార్స్ అని కూడా అంటాం. దీన్ని కూడా నిలువుగా ఉంది, ఇది కూడా నిలువుగానే ఉంది అనమాట. ఈ టైప్ ఆఫ్ విండ్ టర్బైన్స్ మనం చూడొచ్చు. అంటే కాకపోతే రేర్ గా ఉంటాయి, దక్షత ఎక్కువగా ఉంటుంది వీటికి, బట్ కన్స్ట్రక్షన్ డిఫికల్ట్ గా ఉంటుంది అనమాట. ఓకే, వీటిలో ఉన్న పార్ట్స్, కాంపోనెంట్, మెయిన్ కాంపోనెంట్స్ చూస్తే కనుక ఏమేమి ఉంటాయి, సేమ్ దానిలాగే ఇవేమో బ్లేడ్స్. ఇది 3 బ్లేడ్ సిస్టమ్. ఇది వెర్టికల్ షాఫ్ట్. సో దీని యొక్క షాఫ్ట్ ఎక్కడుంది, వెర్టికల్ గా కిందకు ఉంది. అదే మనం హారిజంటల్ యాక్సిస్ తీసుకుంటే ఆ షాఫ్ట్ ఎక్కడ ఉంటుంది, నాసెల్ లో ఉంటుంది. ఆ షాఫ్ట్ దేనికి, జనరేటర్ కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, ఇక్కడ వెర్టికల్ దాంట్లో షాఫ్ట్ కిందున్న జనరేటర్ కి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇదంతా సపోర్ట్ సిస్టమ్. ఇవి మెయిన్ కాంపోనెంట్స్. మీరు ఎగ్జామ్ లో దీని యొక్క కాంపోనెంట్స్ రాస్తే సరిపోతుందమ్మా, హారిజంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్. ఓకే, ఇప్పుడు 1 by 1 మనం బ్లాక్ డయాగ్రామ్ అడుగుతారు ఎస్ఓ క్వశ్చన్ లో అయితే. షార్ట్ ఆన్సర్స్ అనుకోండి, ఇప్పటి వరకు చెప్పిన మీరు రాసేయచ్చు, హబ్బు, బ్లేడ్, నాసెల్ అండ్ టవర్. ఓకే, ఇప్పుడు మనకి ఎస్ఏ క్వశ్చన్స్ లో అడుగుతాడు ఒకసారి బ్లాక్ డయాగ్రామ్ తో చెప్పమంటాడు. ఇప్పుడు బ్లాక్ డయాగ్రామ్ అంటే మనం ఎలా వేస్తాము, ఈ స్ట్రక్చర్ వేయము, ఇది ఇలా బాక్సెస్ రూపంలో మనం బ్లాక్స్ రూపంలో వేస్తాం అనమాట. సో ఇది సింపుల్, మీరు వేసుకోవచ్చు. చూడండి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, మన విండ్. ఓకే, సో విండ్ డైరెక్షన్ ఇది ఇలా వస్తుంది. విండ్ డైరెక్షన్ ఇది ఇక్కడ ఉంది కదా, విండ్ డైరెక్షన్, దీన్ని మనం ఇలా వేసాను. ఓకే, ఆ విండ్ డైరెక్షన్, విండ్ దేని మీద పడుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ విండ్ టర్బైన్. టర్బైన్ మీద పడుతుంది, అంటే ఇది రెక్కలు, హబ్బు కలిగి ఉన్న పార్ట్ మీద పడుతుంది, అది టర్బైన్. సో ఈ విండ్ టర్బైన్ మీద పడ్డాక నెక్స్ట్ ఎవరైనా వచ్చారా, ఫైన్. టర్బైన్ మీద పడ్డాక ఏం జరుగుతుంది, దాని నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, మాట్లాడండి. ఇదేంటిది, ఎవరికి మాట్లాడండి అమ్మా ఫాస్ట్ కి, ఇది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నారు కాబట్టి. గేర్ బాక్స్ కనెక్ట్ చేస్తాము. విండ్ టర్బైన్ నుంచి మనం గేర్ బాక్స్ కి ఎందుకు కనెక్ట్ చేస్తాము, ఎందుకంటే విండ్ టర్బైన్ చాలా స్లోగా రొటేట్ అవుతుంది. జస్ట్ 80 or 90 రొటేషన్స్ ఉంటాయి పర్ మినిట్ కి. బట్ మనకి ఇక్కడ ఉంది చూడండి, ఏరో జనరేటర్. ఏరో జనరేటర్ వర్క్ చేయాలంటే ఆల్మోస్ట్ 1500 to 2000 రొటేషన్స్ పర్ మినిట్ ఉండాలి. సో ఈ రొటేషన్స్ ని పెంచడానికే మనం ఈ గేర్ బాక్స్ ని ఉపయోగిస్తాం. ఈ విండ్ టర్బైన్ కి గేరింగ్ కి మధ్యలో పిచ్ అనేది మనం ఒకటి యూజ్ చేస్తాం. ఆ పిచ్ కంట్రోల్ అంతా కూడా కంట్రోలర్ చూసుకుంటుంది. సో ఇక్కడ చూడండి, ఫిగర్ లో చూస్తే కనుక ఇదేంటిది, పిచ్ సిస్టమ్. వాట్ ఈస్ పిచ్ సిస్టమ్, జనరల్ గా పిచ్ అంటే ఏంటంటే ఇట్స్ లైక్ ఏ కప్లింగ్ అనమాట. సో ఈ రోటార్, ఈ షాఫ్ట్ రాడ్, సో ఒకే రాడ్ అనుకోండి, ఈ చివరి నుంచి చివరికి ఒకే రాడ్ ఉంటే గనక ఇది ఎలా రొటేట్ చేస్తుంది, ఇది కూడా అలాగే రొటేట్ చేస్తుంది వితౌట్ ఎనీ నాయిస్, శబ్దం లేకుండా రొటేట్ అవుతుంది. అలా కాకుండా మరి దీని స్ట్రక్చర్ వేరు. ఈ రాడ్, ఇది షాఫ్ట్ అంటాం. ఓకేనా, SHAFT షాఫ్ట్. ఈ షాఫ్ట్ యొక్క స్ట్రక్చర్ వేరు, మేబీ డయామీటర్ లో డిఫరెన్స్ ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు. అందుకని ఈ రెండింటిని ఎగ్జాక్ట్ గా మ్యాచ్ చేసేలాగా మనం ఒక పిచ్ సిస్టమ్ పెడతాం. మనం ఒక రబ్బర్ లాంటి సంథింగ్ అక్కడ నాయిస్ లేకుండా కరెక్ట్ గా ఫిట్ అయ్యేటట్టు అనమాట. ఓకే, కరెక్ట్ గా ఫిట్ అయ్యేటట్టు మనం ఒక పిచ్ సిస్టమ్ పెడతాం. ఫైన్. సో తర్వాత గేరింగ్ కి ఏరో జనరేటర్ కి మధ్యలో కప్లింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఏది కప్లింగ్ సిస్టమ్ ఇక్కడ మనకి మెయిన్. సో గేర్ నుంచి వచ్చిన ఈ లో స్పీడ్ షాఫ్ట్ కాస్త ఎలా అవుతుంది, హై స్పీడ్ షాఫ్ట్ కి కన్వర్ట్ చేస్తాం కదా. దీనికి మధ్యలో ఈ కప్లింగ్ యూజ్ చేస్తాం అనమాట. సో అంటే సిస్టమ్ మారే కొలది మన కప్లింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ఆ రెండింటిని ఎగ్జాక్ట్ గా మ్యాచ్ చేయగలగాలి. మన లాస్ట్ సెమిస్టర్ లో మనం నేర్చుకున్నాం కదా, ఇంపిడెన్స్ మ్యాచింగ్ కలెక్టర్, కామన్ కలెక్టర్ ట్రాన్సిస్టర్. ఓకే,
సరే అది మనకి మర్చిపోయి ఉండొచ్చు మీరు. ఓకే, ఇప్పుడు గేరింగ్ కి ఏరో జనరేటర్ మధ్యలో ఏముంది, కపులింగ్ సిస్టమ్ ఉంది. ఓకే, సో ఏరో జనరేటర్ తర్వాత ఫైనల్ గా మన ఈ ఏరో జనరేటర్ ఏం చేస్తుంది, హై స్పీడ్ రొటేషనల్ ఎనర్జీని తీసుకుని ఏం చేస్తుంది, ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. నిన్న యూజింగ్ ఫారడేస్ లా నేను మనం నేర్చుకున్నాం కదా ఫారడే పిక్చర్ అదేను. సో వచ్చిన ఎలక్ట్రిసిటీని లోడ్ కి ఇస్తుంది అన్నమాట, లోడ్ ఆర్ గ్రిడ్ ఎనీథింగ్. ఓకే, ఇక్కడ ఉన్నాయి కదా మనకి గ్రిడ్స్, అవి ఈ విధంగా ఎలక్ట్రికల్ ఎనర్జీని అందిస్తుంది అనమాట. అయితే వీటన్నింటినీ కంట్రోల్ చేసే సిస్టమ్ కూడా ఇంపార్టెంట్. ఇది ఇక్కడ ఉంది చూసారు, ఎల్లో కలర్ కంట్రోలింగ్ సిస్టమ్. ఈ కంట్రోలింగ్ సిస్టమ్ యానిమోమీటర్ కూడా కనెక్ట్ అయి ఉంది. ఓకే, సో ఇదన్నమాట కంట్రోల్ సిస్టమ్. ఇది ఏం చేస్తుంది, మొత్తం పిచ్ రాడ్ కి, ఓకే పిచ్ రాడ్ ఇక్కడేమో గేరింగ్ అండ్ కపులింగ్ సిస్టమ్ కి, అంటే స్పీడ్ అండ్ టార్క్ ని కంట్రోల్ చేయడానికి. అంటే ఎందుకు కంట్రోల్ చేయాలి, ఎలా ఉంటే అలా చేయొచ్చు కదా. ఈ కంట్రోల్ సిస్టమ్ మెయిన్ యూజ్ అంటే ఎవరైనా చెప్పగలరా ఒక్క పాయింట్ లో? జనరేటర్ ని కూడా కంట్రోల్ చేయాలి. అది చూడు, దట్టు టెంపరేచర్, జనరేటర్ యొక్క టెంపరేచర్ ని కంట్రోల్ చేస్తుంది. అంటే మీనింగ్ ఏంటి? సో ఇందులో నుంచి మీరు ఒక మంచి పాయింట్ తీసుకురావచ్చు. ఎనీవన్? ఓకే, రెగ్యులర్ గా విండ్ అలా ఫ్లో అవుతున్నప్పుడు, మనకి వాయువులు వీస్తున్నప్పుడు ఓకే నో ప్రాబ్లం, చక్కగా రెక్కలు తిరుగుతాయి, దాని నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. మీకు ఫస్ట్ క్లాస్ లో చూసుంటే కనుక నేను లిమిట్ చెప్పాను, 5 మీటర్/సెకండ్ టు 15 మీటర్/సెకండ్. అవునా? మనకి విండ్ వెలాసిటీ లిమిట్స్ ఎలా ఉండాలి, 5 to 25, ఐ థింక్ 25 మీటర్/సెకండ్స్ లో మాత్రమే ఉండాలి. 25 మీటర్/సెకండ్ దాటిందా ఖచ్చితంగా ఇక్కడ సిస్టమ్ పాడైపోతుంది అనమాట. అంటే ఏదైనా తుఫాన్ వచ్చినప్పుడు, మనకి ఈ టైప్ ఆఫ్ అన్నెసరీ విండ్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇది తిరిగితే సిస్టమ్ పాడైపోతుంది కదా. సో దాన్ని కంట్రోల్ చేయగలగాలి. సో అంటే ఏంటి, ఇగో బ్రేక్ సిస్టమ్ ఒకటి ఉంటుంది మనకి, ఈ కంట్రోలర్ బ్రేక్ సిస్టమ్ తో కూడా కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. అంటే అది విండ్ యొక్క వేగాన్ని యానిమోమీటర్ ద్వారా తెలుసుకుంటుంది ఇక మన కంట్రోలర్. సో విండ్ ఆ వేగము 25 మీటర్/సెకండ్ దాటిన వెంటనే ఈ బ్రేక్స్ ని ఉపయోగించి ఆ టర్బైన్ ని ఆపేస్తుంది అనమాట. సో అది కంట్రోల్ సిస్టమ్ మెయిన్. దట్ ఇది జనరేటర్ కూడా కనెక్ట్ అయ్యింది ఇక్కడ. ఎందుకు, అక్కడ జనరేటర్ ఒకసారి హీటప్ అయిపోతుంది, అవునా? సో హై స్పీడ్ షాఫ్ట్ తోటి అది లోపల తిరుగుతూ ఉంటుంది కదా. సో హీట్ జనరేట్ అయినప్పుడు కూడా మనకి అక్కడ స్పాయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అప్పుడు హీట్ టెంపరేచర్ బట్టి మనకి ఒక లిమిట్ దాటిందంటే మన జనరేటర్ ని ఆఫ్ చేసేయాలి అనేది ఉంటుంది అనమాట. సో అది సిగ్నల్ వెంటనే ఎప్పుడైతే టెంపరేచర్ దాని లిమిట్ దాటిందో ఈ కంట్రోల్ సిగ్నల్ ని మన ఏరో జనరేటర్ పంపిస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఈ కంట్రోలర్ వీటన్నిటిని కంట్రోల్ చేస్తూ కనెక్ట్ చేస్తాం అనమాట. సో సింపుల్ గా విండ్ టర్బైన్, గేరింగ్ సిస్టమ్, ఏరో జనరేటర్. ఈ ఏరో జనరేటర్ గేరింగ్ ని కలిపేది కపులింగ్, ఈ రెండింటిని కలిపేది మన పిచ్. ఇక్కడ వేయలేదు కానీ జస్ట్ కంట్రోల్ అయితే చేస్తుంది పిచ్ కంట్రోలర్ కి. ఓకే, సో అంటే ఇక్కడ ఆపేసేలా అనమాట, యూజింగ్ దీస్ బ్రేక్స్ అండ్ పిచ్. ఇది మనకి కాంపోనెంట్స్, మెయిన్ కాంపోనెంట్. అర్థమైందా? ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా? ఓకే, ఈ కంట్రోలర్ లోనే మనకి యా కంట్రోల్ కూడా ఉంటుందమ్మా. ఇక్కడ ఇది యా డ్రైవ్ అని ఉంది చూసారా కింద. ఇది ఓల్డ్ విండ్ టర్బైన్స్ లో ఈ సిస్టమ్ లేదు. దట్టు వెర్టికల్ విండ్ టర్బైన్స్ చూసారు ఇందాక, వెర్టికల్ విండ్ టర్బైన్ లో కూడా ఈ సిస్టమ్ ఉండదు అనమాట. అది గాలి దిశ మీద ఆధారపడదు వెర్టికల్ విండ్ టర్బైన్. ఇక్కడ ఇదేంటి, ఇది ఎలా ఆ కంట్రోల్ అండ్ యా డ్రైవ్ ఏం చేస్తుంది, YAW ఏం చేస్తుంది, సపోజ్ విండ్ డైరెక్షన్ ఈ విధంగా వచ్చింది అనుకోండి, ఇది ఇక్కడ ఉంటుంది. తర్వాత డైరెక్షన్ మారిన వెంటనే ఈ యానిమోమీటర్ చెప్పేస్తుంది అనమాట మన కంట్రోలర్ కి. అప్పుడు ఈ కంట్రోలర్ ఈ యా సిస్టమ్ కి సిగ్నల్ పంపిస్తుంది, నువ్వు జస్ట్ చేంజ్ అవ్వు అని చెప్పి. అప్పుడు ఇదేమవుతుంది, కొంచెం రొటేట్ అవుతుంది, యాంగిల్ మార్చుకుంటుంది. సో ఆ విధంగా ఈ యా కంట్రోల్ ఉంటుంది. ఇవి మెయిన్ కాంపోనెంట్స్ దీంట్లో. సో 1 by 1 దీని గురించి మనం బ్రీఫ్ గా రైటింగ్ లో కూడా రాసుకోవచ్చు. ఓకే, 1 by 1 చూద్దామా? యాక్చువల్లీ ఇక్కడ ఫిగర్స్ ఉన్నాయి కదమ్మా, ఈ ఫిగర్స్ మీరు నోట్స్ లో వేయక్కర్లేదు. జస్ట్ పైన బ్లాక్ డయాగ్రామ్ వేయడం, మీరు ఈ బ్లాక్ డయాగ్రామ్ వేయడము, నెక్స్ట్ 1 by 1 గురించి రాసుకోవడం. ఓకే, సో నేను ఇక్కడ తెలుగు మీడియం ఇచ్చాను, ఇంగ్లీష్ మీడియంలో నేను చెప్తాను, మీకు అర్థమవుతుంది ఈజీగా. అంటే తెలుగు అంటే అందరికీ కామన్ గా అర్థమవుతుంది అనే ఉద్దేశంతో ఓన్లీ తెలుగు మీడియం ఇచ్చాను. ఓకే, సో ఫస్ట్ టర్బైన్ బ్లేడ్స్ గురించి చూద్దామా. సో టర్బైన్ బ్లేడ్స్ లో మెయిన్ ఏంటి, విండ్ టర్బైన్ కు 2 లేదా 3 భ్రమణం చెందే బ్లేడ్స్ ఉంటాయి. ఇందా మనం చూసాం కదా, 2, 3 లేదా 1 మల్టీ బ్లేడ్. అది విండ్ మెయిన్ ఎలక్ట్రిసిటీ కింద కన్వర్ట్ చేసేవైతే మాత్రం 2 లేదా 3.
ఓకేనా. మల్టీ బ్లేడ్ దేనికి? వాటర్ పంపింగ్ కి లేదా మిల్లింగ్ కి, గ్రైండ్ చేయడానికి ఏదైనా యూజ్ చేస్తాం అనమాట. ఈ బ్లేడ్ యొక్క భ్రమణం కారణంగా గాలి యొక్క గతి శక్తి భ్రమణ శక్తిగా మారుతుంది. అంటే మళ్ళీ మనం ఒకసారి రాస్తున్నాం. ఓకే, ఎస్ఐ క్వశ్చన్ కాబట్టి కాస్త వివరంగా రాస్తున్నాం. సాధారణంగా ఈ బ్లేడ్లను అధిక సాంద్రత గల గ్లాస్ ఫైబర్ పదార్థంతో తయారు చేస్తారు. ఓకే, సో ఎలా తయారు చేస్తాం? మెయిన్ ఎక్కువగా ఫైబర్ మెటీరియల్ అన్నమాట. గ్లాస్ ఫైబర్ దానికి ఎక్కువ మాస్ డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. ఓకే, గాలి యొక్క గతి శక్తిలోని ఎక్కువ భాగాన్ని గ్రహించి భ్రమణ శక్తిగా మార్చడానికి ఈ బ్లేడ్లను ఏరోడైనమిక్ నియమాల ఆధారంగా రూపొందిస్తారు. ఏరోడైనమిక్ నియమం నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను నేను. ఓకే, సో గాలిలోని గతి శక్తిని ఎక్కువ భాగాన్ని గ్రహించి భ్రమణ శక్తిగా మార్చాలి. అంతే కదా, మన ఎయిమ్ కూడా అంతే. సో ఎంత పవర్ మనం తీసుకోగలిగితే అంత దాని ఎఫిషియన్సీ, దాని దక్షత అంత ఉంటుందని మనం చెప్పొచ్చు అనమాట. అయితే ఆ బ్లేడ్స్ యొక్క కన్స్ట్రక్షన్ ఇంపార్టెంట్. అంతేనా, జస్ట్ ఫ్లాట్ గా మనం కన్స్ట్రక్ట్ చేస్తాం అనుకోండి, అవేం తిరగవు, చాలా కష్టంగా తిరుగుతాయి. సో ఉఫ్ అని వదగానే మనకి కొన్ని మీరు తయారు చేయొచ్చు. ఆ ప్లాస్టిక్ తో కానీ దేంతో అయినా మనం ఫ్యాన్స్ తయారు చేయొచ్చు, చిన్న చిన్న ఫ్యాన్స్. అవి ఏంటంటే మీరు ఎంత ఏమంటారు, ఎంత టాలెంట్ అంటారు దాన్ని, ఏమన్నా సంథింగ్ ఉంటుంది వర్డ్ అది. సో అంత మీరు ఎంత జాగ్రత్తగా దాన్ని తయారు చేస్తే ఈ నియమాన్ని ఉపయోగించి మనం జస్ట్ స్మాల్ వెలాసిటీ మన నోట్లో నుంచి వచ్చిన గాలి ఉఫ్ అని వస్తే అది ఫాస్ట్ గా తిరిగేస్తుంది అనమాట. సో కన్స్ట్రక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్, బ్లేడ్ కన్స్ట్రక్షన్. ఓకే, అదే రాస్తున్నాం ఇక్కడ. ఎక్కువ భాగాన్ని గ్రహించాలంటే ఈ బ్లేడ్లను ఏరోడైనమిక్ నియమాల ఆధారంగా రూపొందిస్తారు. సో ఏరోడైనమిక్ నియమం అంటే ఏంటి? జస్ట్ ఈ ఫిగర్ ఒక్కసారి చూడండి. ఈ ఫిగర్ మీరు వేయక్కర్లేదు, బట్ జస్ట్ వాట్ ఈస్ ఏరోడైనమిక్ అనేది నేను మళ్ళీ వన్స్ అగైన్ మీకు గుర్తు చేస్తున్నాను. ఇది బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్. ఓకే, సో ఇక బ్లేడ్ ఎలా ఉంటుందంటే పైన వంపుగా ఉంటుందమ్మా, కింద దాంతో పోలిస్తే ఇక చూడండి, ఈ లైన్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ లైన్ చూడండి. సో ఈ లైన్ ద్వారా గాలి ప్రయాణిస్తుంది అనుకుందాం, లేదా మీలో ఎవరైనా ఈ లైన్ ద్వారా ప్రయాణిస్తారు అనుకుందాం. ఈ పైన ఏమో ఇంకొకరు ప్రయాణిస్తారు అనుకుందాం. సో ఎవరు ఎక్కువ దూరం ప్రయాణిస్తారు? పైదా కింద వాళ్ళ? పై లైన్ లో వెళ్తున్న వాళ్ళ, కింద లైన్ లో వెళ్తున్న వాళ్ళ? ఎవరు ఎక్కువ దూరం ప్రయాణిస్తారు? ఎనీవన్ రెస్పాండ్? అమ్మా, పైన వాళ్ళు ఎక్కువ దూరం ప్రయాణిస్తారు, అంతేనా? అంటే స్లో అయిపోతారు కదా. పైన ఎక్కువ దూరం ఉంది అంటే స్లో అయిపోతారా, ఫాస్ట్ అవుతారా? ఫాస్ట్ గా ప్రయాణించాలా? గాలి ఫాస్ట్ గా వెళ్ళాలి, అవునా? సో గాలి ఫాస్ట్ గా వెళ్ళాలంటే అక్కడ ఏంటి? దూరంగా మాలిక్యూల్స్ ఉంటాయి. ఫాస్ట్ అంటే ఎక్కువ ఎనర్జీతో వెళ్తాయి కాబట్టి. సో అల్ప పీడనం ఏర్పడుతుంది, కింద అధిక పీడనం ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఈ అల్ప పీడనం అధిక పీడనం ఏర్పడిందో మెయిన్ ఏం జరుగుతుంది? అధిక పీడనం నుంచి అల్ప పీడనం వైపుకి మనకి ఈ లిఫ్ట్ బలం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ ఈ లిఫ్ట్ బలమే మనకి టార్క్ కింద మారుతుంది. ఓకే, సో అయితే రెండు బలాలు వస్తాయి అనమాట ఈ పీడన డిఫరెన్సెస్ వలన. ఒకటి లిఫ్ట్ బలము, రెండు డ్రాగ్ బలం. డ్రాగ్ బలం అంటే మీకు సింపుల్ గా చెప్పాలంటే, కారులో మీరు ప్రయాణిస్తున్నప్పుడు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, కారులో మీరు ప్రయాణిస్తున్నప్పుడు మీ హ్యాండ్స్ ని బయటికి పెడితే, కారు లేదా బైక్, ఏం జరుగుతుందిరా అక్కడ? హ్యాండ్స్ బయటకు పెడితే లాగా రెండు చేతులు చాపుకుని బయటకు పెడితే ఏమవుతుంది? చేతులు కదా, అది డ్రాగ్ బలం. లిఫ్ట్ అయినట్టు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసావా అమ్మా శేష్ కుమారి? నీ హ్యాండ్స్ లిఫ్ట్ అయినట్టు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసావా? పెట్టావా? పెడతావు, బస్సులో కూడా పెట్టుంటావు. అలా పెట్టకూడదమ్మా, డ్రైవర్ తిడతాడు. సరే, అలా పెట్టినప్పుడు ఏం జరిగింది? మీకు వెనక్కి వెళ్తున్నట్టు, అంటే అదొక డ్రాగ్ బలం వస్తుంది అనమాట. లిఫ్ట్ బలం యాక్చువల్ గా మన హ్యాండ్స్ ఏరోడైనమిక్ ప్రిన్సిపల్ యూజ్ చేసుకుని తయారై ఉంటే మన లిఫ్ట్ బలాన్ని కూడా ఎక్స్పీరియన్స్ చెందొచ్చు, అవునా? బట్ అంత ఏరియా ఉండదు మనకి. సో లెంగ్త్ ఓకే, బట్ ఏరియా ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది డిఫరెంట్. ఓకే, సో అదనమాట. అలా ఇమాజిన్ చేయండి, ఇది డ్రాగ్ బలం. సో మెయిన్ ఇక్కడ ఒక పాయింట్ రాస్తాం చూడండి. ఓకే, గాలి విండ్ టర్బైన్ ద్వారా ప్రయాణించినప్పుడు ఈ బ్లేడ్స్ పై లిఫ్ట్ మరియు డ్రాగ్ అనే రెండు బలాలు పనిచేస్తాయి. ఓకే, ఏరోడైనమిక్ నియమాల ఆధారంగా బ్లేడ్ పై పనిచేసే లిఫ్ట్ ఎలా ఉండాలమ్మా? మనకి ఫాస్ట్ గా మూవ్ అవ్వాలంటే లిఫ్ట్ బలం ఎలా ఉండాలి? ఎక్కువగా ఉండాలి, గరిష్టంగా ఉండాలి. సో లిఫ్ట్ బలం మాక్సిమం గాను, మరియు డ్రాగ్ ఫోర్స్ కనిష్టం గాను, తక్కువగా లో వాల్యూలో ఉండాలన్నమాట. ఆ విధంగా మనం వీటిని నిర్మిస్తాం. ఒక విండ్ టర్బైన్ బ్లేడ్ యొక్క వ్యాసము 100 మీటర్స్ ఉంటుంది, ఇంచుమించు 100 మీటర్
వ్యాసం కలిగి ఉంటుంది అనమాట. ఓకే, ఇది విండ్ టర్బైన్ బ్లేడ్స్ యొక్క పూర్తి వివరణ. సో రెండోది ఏంటి, మనకి మెయిన్ కాంపోనెంట్స్ చెప్పాను కదా ఇందాక. రెండోది ఏంటి, హబ్. హబ్ అంటే సింపుల్ గా రాస్తాం, రోటార్ యొక్క మధ్య భాగం హబ్ అంటాం. సో ఇది రోటార్ యొక్క, ఇది రోటార్ సిస్టమ్ కదా, రొటేట్ అయ్యేది మన రోటార్ సిస్టమ్ అంట. ఈ మధ్య భాగాన్ని హబ్ అంటాం. టర్బైన్ యొక్క బ్లేడ్లు ఈ హబ్ కలబడి ఉంటాయి, ఇది మీకు చెప్పక్కర్లేదు. నాసెల్. సో నాసెల్ ఇంపార్టెంట్, మనం లాస్ట్ క్లాస్ నుంచి మనం దీన్ని డిస్కస్ చేస్తూనే ఉన్నాం. ఈ నాసెల్ ఏమేమి ఉన్నాయని ఒక్కసారి 4 పాయింట్ల కింద మనం రాసేసుకుంటాము. టర్బైన్ యొక్క హబ్ నాసెల్ కు కలపబడి ఉంటుంది, అంతేనా? ఇది హబ్ నాసెల్ కలపబడి ఉంటుంది. సో మీన్స్ ఇంగ్లీష్ వాళ్ళకి అర్థమవుతుంది కదమ్మా. హబ్ ఆఫ్ ద టర్బైన్ ఇస్ కనెక్టెడ్ టు ద నాసెల్. సో నాసెల్ లో గేర్ బాక్స్, బ్రేక్స్, జనరేటర్ అండ్ కంట్రోల్ బాక్స్ ఉంటాయి. అయితే ఇందాక బ్లాక్ డయాగ్రామ్ లో నేను బ్రేక్స్ అవి చూపించలేదురా. ఓకే, నేను గేర్ బాక్స్ చూపించాను, జనరేటర్ చూపించాను, ఓకే, తర్వాత కంట్రోల్ బ్లాక్ చూపించాను. మెయిన్ ఇంకా బ్రేక్స్ కూడా మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసుకున్నాం. సో బ్రేక్స్ ఇదిగో ఇక్కడ ఉంది బ్రేక్, మీరు ఫిగర్ లో చూసుకుంటే కనుక. ఈ బ్రేక్స్ ఎందుకు, బ్రేక్స్ ఎందుకురా? ఓవర్ లోడ్ అవ్వకుండా కంట్రోల్. పవర్ లోడ్ అనొచ్చు, లేదా అది ఉన్నప్పుడు ప్రకృతికి సంబంధించింది కదా, మనం చెప్పలేం ఇప్పుడు ఏం జరుగుతుందో. మీ బండి అనుకోండి, బండికి బ్రేక్స్ ఉండాలి, అది మీ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి బ్రేక్స్ లేకపోయినా పర్వాలేదా? అట్లీస్ట్ ఆపేటప్పుడైనా కావాలి రొటేషన్స్ ని కంట్రోల్ చేయడానికి. కంట్రోల్ అంటే ఒకటి, ఎక్కువగా గాలి వీచింది అనుకోండి, ఇమీడియట్ గా ఆ బ్రేక్ సిస్టమ్ ఆపేస్తుంది, మొత్తం రొటేషన్ నే ఆపేస్తుంది. ఓకేనమ్మా? తక్కువ గాలి ఉన్నప్పుడు కూడా అది స్లోగా మూవ్ అయినా మనకి జనరేటర్ ఏమి కరెంట్ ఇవ్వదు, అప్పుడు కూడా ఆపేస్తుంది, ఎందుకు మూవ్ అవడం అని చెప్పి. లిమిట్ ఉంది మీకు, 5 మీటర్ పర్ సెకండ్ టు 25 మీటర్ పర్ సెకండ్. ఓకే, ఆ కంట్రోల్ లో మనం ఆల్రెడీ సాఫ్ట్వేర్ పెట్టేస్తాం అనమాట, సాఫ్ట్వేర్ ఆర్ సంథింగ్, రైట్. సో గేర్ బాక్స్ యొక్క షాఫ్ట్ యొక్క భ్రమణ వేగ, గేర్ బాక్స్ ఏం చేస్తుంది? సో 1 by 1 చూసుకుందామా. ఈ 4 రాసాం కదా, గేర్ బాక్స్, బ్రేక్స్, జనరేటర్, కంట్రోల్ బాక్స్. ఈ 4 గురించి 4 పాయింట్ రాసేసుకుందాం సరదాగా. మనకు తెలుసు గేర్ బాక్స్ ఏం చేస్తుంది, రొటేషన్ స్పీడ్ అప్ చేస్తుంది. ఎస్, భ్రమణ వేగాన్ని పెంచుతుంది. ఇట్స్ స్పీడ్ ఆఫ్ ద రొటేషన్ ఆఫ్ లో స్పీడ్ షాఫ్ట్ బిఫోర్ ద గేర్ బాక్స్. ఓకే, పవన విద్యుత్ అవసరం లేనప్పుడు, ఇది కూడా ఒక పాయింటే కదా, మన గాలి ఎక్కువగా వేయడమే కాదు, అక్కడ నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయలేనప్పుడు మనం ఏం చేయాలి, టర్బైన్ ఆపేయచ్చు కదా. సో పవన విద్యుత్ అవసరం లేనప్పుడు టర్బైన్ ఆపడానికి బ్రేక్స్ ఉపయోగపడతాయి. కావాల్సిన మీరు దీన్ని ఇంకా కంటిన్యూ కూడా చేయొచ్చు. అధిక పవనాలు ఏర్పడినప్పుడు కూడా టర్బైన్ ఆపడానికి బ్రేక్స్ ఉపయోగపడతాయి అని కూడా పాయింట్ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి, మన జనరేటర్ గురించి అసలు మీకు చెప్పక్కర్లేదు, ఇంక రాసేస్తారు పాయింట్. ద జనరేటర్ ఏం చేస్తుంది, భ్రమణ శక్తిని, టర్బైన్ బ్లేడ్ యొక్క భ్రమణ శక్తిని విద్యుత్ శక్తిగా మార్చడానికి జనరేటర్ ఉపయోగపడుతుంది. ఏరో జనరేటర్ అంటాం, ఎందుకంటే ఇది ఏరో అంటే ఎయిర్ రిలేటెడ్, గాలి వాయువు రిలేటెడ్ కాబట్టి ఏరో జనరేటర్ అన్నాం. ఈ జనరేటర్ అవుట్పుట్ మన లోడ్ కి, ఆ లోడ్ మనం డైరెక్ట్ ఇంటికి అవ్వచ్చు, చక్కగా ఒక స్మాల్ విండ్ టర్బైన్ ఇంటి దగ్గర మనం కన్స్ట్రక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇన్స్టాల్ చేసుకున్నాం అనుకోండి, సోలార్ పవరే కాదు విండ్ పవర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీ ఏరియాలో విండ్ బాగా ఇస్తుంది అనుకుంటే చక్కగా దీన్ని ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. కాస్త ఖర్చు కూడా అవుతుంది, బట్ వన్స్ ఇన్స్టాల్ చేసామంటే మనకి ఎల్లప్పుడు మన ఇంట్లో లైట్స్, ఫ్యాన్స్ ఫ్రీగా తిరుగుతూనే ఉంటాయి, మన కరెంట్ బిల్ కట్టక్కర్లేదు. ఓకే, అవుట్పుట్ అనేది ఏమవుతుంది, ఒక హౌస్ అవ్వచ్చు లేదా గ్రిడ్ అవ్వచ్చు. ఓకే, లోడ్ కలుపుతాం. కంట్రోల్ బ్లాక్ ఏం చేస్తుంది, ఇది చాలా ఇందాక చెప్పాను కదా, గాలి వేగము, గాలి దిశ, అవుట్పుట్ వోల్టేజ్, జనరేటర్ ఉష్ణోగ్రత, ఒక్కొక్కసారి వేడెక్కిపోతూ ఉంటుంది కదా, వీటిని కొలుస్తూ ప్రమాదకరమైన గాలుల నుండి టర్బైన్ సంరక్షించడానికి అవసరమైన విద్యుత్ సంకేతాలని, సిగ్నల్స్ ని ఇస్తుంది అనమాట. సో కంట్రోల్ బ్లాక్ ఏం చేస్తుంది, ద డైరెక్షన్ ఆఫ్ ద వెలాసిటీ, డైరెక్షన్ ఆఫ్ ద విండ్, బేసింగ్ ఆన్ డైరెక్షన్ ఆఫ్ ద విండ్, ఇట్స్ స్పీడ్, ఓకే, అండ్ దెన్ జనరేటర్ టెంపరేచర్. సో మెజర్ చేస్తూ, సో ఎప్పుడైనా మనకి ఈ హై స్పీడ్ వెలాసిటీ తోటి హై స్పీడ్ విండ్స్ వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఓకే, క్లియర్ అందరికి? ఇంకా 4వది ఏంటి, ఈ 4వ పాయింట్ అయితే మాత్రం మన బ్లాక్ డయాగ్రామ్ లో వేయలేదు. ఓకే, యా కంట్రోల్ విధానము, అంటే మనం డైరెక్ట్ టవర్ అనేసాం కదా, ఈ టవర్ కి పై భాగాన్ని ఉంటుంది అనమాట. ఈ టవర్ నాసెల్ ని కలిపిన చోటు ఉంటుంది. ఆ బ్లాక్ డయాగ్రామ్ ఏంటంటే ఓల్డ్ టర్బైన్స్ అని చెప్పొచ్చు, దాన్ని అలాగే ఉంచుతాము. కానీ కొత్త విధానం వచ్చినప్పుడు ఈ యా కంట్రోల్ విధానం వచ్చింది అనమాట. దాని గురించి కూడా మనం ఒక మాట రాసుకుందాం. గాలి యొక్క గతి శక్తులను ఎక్కువ భాగాన్ని గ్రహించడానికి టర్బైన్ బ్లేడ్స్ ఎప్పుడు గాలి వీచే దిశలోనే ఉండాలి, అంతే కదా, మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటుంది ఇదే.
సో ఆ దిశను బట్టి ఈ అనోమీటర్ చెప్తుంది అనమాట, ఈ దిశలో వేస్తుంది గాలి, ఎంత స్పీడ్ లో వస్తుంది అని చెప్పి. దానికి అనుగుణంగా టర్బైన్ మనకి ఈ ఆ కంట్రోల్ అటు ఇటు తిప్పుతుంది. టర్బైన్ యొక్క రోటార్ నాసిల్ ఒక ఎత్తైన టవర్ పైన ఉంటుంది. మెయిన్ టవర్ ఇంపార్టెంట్ ఏంటి, మన నేల మీద పెట్టుకోగలమా? పెట్టుకోలేం. ఎందుకు? విండ్ స్పీడ్ ఎలా ఉంటుంది? క్లస్టర్ లో మనకు క్వశ్చన్ ఉంది. హైట్ పెరిగే కొలది విండ్ స్పీడ్ పెరుగుతుంది. ఇది మనం నేర్చుకున్నాం, గుర్తుందమ్మా? ఓకే, v1/v2 is equal to h1/h2 whole power ఆల్ఫా. ఆల్ఫా వాల్యూ క్యాలిక్యులేషన్ కూడా మనకు ఉంది. సో అంటే హైట్ ఎంత ఎక్కువగా ఉంటే మనకి గాలి వేగం కూడా అంత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి టవర్ ని ఎత్తైన ప్రదేశాల్లో ఎత్తుగా మనం నిర్మిస్తాము. అది టవర్ యొక్క చేసే పని అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద ఇంకానోటేషన్. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా? టైం ఎంత అయిందమ్మా? 12:06 అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ ఉందిరా మీకు? మ్యాథ్స్ ఫస్ట్ క్లాస్ ఉంది మేడం. ఉందా? సరే, జాయిన్ అవుతారా అయితే? ఓకే, మరి అయితే ఏం డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా? ఫైన్, మరి నెక్స్ట్